ఇప్పటిదాకా మనం 3 షట్కాలు అనుకున్నాం కదా, అష్టాదశ అధ్యాయ లోపల గీత లోపల. అందులో మొదటి షట్కమైనటువంటి కర్మ విభాగాన్ని తెలుసుకున్నాం. తర్వాత భక్తి విభాగాన్ని తెలుసుకున్నాం. ఈ భక్తి విభాగం లోపల మనం ఏమేమి తెలుసుకున్నాము? జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయం లోపల, అక్షర పరబ్రహ్మ యోగము 8వ అధ్యాయం లోపల, రాజవిద్య రాజగుహ్య యోగము 9వ అధ్యాయం లోపల, విభూతి యోగము 10వ అధ్యాయం లోపల, విశ్వరూప సందర్శన యోగము 11వ అధ్యాయం లోపల, భక్తి యోగము 12వ అధ్యాయం లోపల మనం చిన్న సంక్షిప్తమైన సారాన్ని మనం గ్రహించేటువంటి యత్నం చేశాం. మనకి ఇంతవరకు ఏమర్థమైపోయింది? కర్మ విభాగాన్ని తప్పకుండా చేయాల్సిందే, చేయడానికి భక్తి తోడ్పడాల్సిందే. ఆ భక్తి పొందడానికి కోసం జ్ఞానం ఏ విధంగా మనకు కావాలో ఈ 13 నుంచి 18 అధ్యాయాల వరకు మనం తెలుసుకుందాం. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృదస్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఈ గకారాలతో కూడినటువంటి గీత, గంగ, గాయత్రి, గోవింద, ఈ 4 ఉన్నాయే. ఈ 4 గకారాలతో కూడినటువంటి పదాలను మనం నిత్యము అనుస్మరణము ప్రతి నిమిషము కూడా మనం చేస్తూ కనుక ధ్యానం చేసుకుంటూ మనం ఉంటేట మనకి పునర్జన్మ ఉండదని చెప్పారు పెద్దలు. అంటే ఏంటి అంటే భక్తితోటి ఊరి గీత 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 అంటే కదా, గీతని ఎందుకు అంటున్నాం? గీత అంటే ఏమిటో తెలుసుకోవడం. గంగా ప్రవాహం ఏ విధంగా మనకి ఆ గంగా నీరు ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఇన్ని ఏళ్ళు పెట్టినా కూడా నీరు మాత్రం వాసన రావు. అది విశేషం గంగమ్మ తల్లిది. అట్లా గాయత్రీదేవి అనుక్షణం స్మరణ చేస్తుంటే రక్షణ చేస్తూ ఉంటుంది. గోవిందుడు గోవిందా అని వెంకటేశ్వర స్వామి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద అని అనుకుంటూ వచ్చాం కదా. ఆ విధంగా ఈ గకారాలతో కూడినటువంటి మనం గీతని మనం మళ్ళా మనసా వచస కర్మణ నమస్కారం చేసుకుంటూ 13వ అధ్యాయం గురించి కాస్త తెలుసుకుందాం. క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయం. క్షేత్రము బీజము. క్షేత్రం అనేటువంటి దాని లోపల బీజం వేస్తే కదా మొలకలు వచ్చి మన పంట అంతా దొరికేది. ఏ విధంగా అయితే దొరుకుతుందో పరమాత్మ తత్వాన్ని కూడా మనం జీవుడు పరమాత్ముడు ఆత్ముడు, మనం జీవులము అన పరమాత్ముడు. కాబట్టి ఆ పరమాత్ముని మనం పొందడానికి కోసం ఏం చేయాలి? పరమాత్మ తత్వాన్ని ఈ సంసారంలో మనం వచ్చినందుకని మానుష జన్మ ఎత్తినందుకు మనం తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే. తప్పకుండా ఎప్పుడైతే ఈ మార్గంలో సాధకుడు నిశ్చయ బుద్ధితోటి పయనిస్తాడో అమరత్వాన్ని పొంది తీరుతాడు. జననమన్న చక్రాల నుంచి బయటపడిపోతాడు. ఆయనకి అసలు ఈ భవబంధ ఏమి ఉండను. భవబంధ విమోచన దివ్య గుణ అని మనం భగవంతుని ఆరాధన చేస్తామే. ఆ దివ్యగుణ్ణి చేరుకోవడానికి, అమరత్వాన్ని పొందడానికి ధ్రువుడిలాగా, ధ్రువ చరిత్ర జ్ఞాపకం ఉందామా మీ అందరికీ కూడా ఒకసారి స్మరణ చేసుకోండి. ఆ ధ్రువతారలాగా చిన్నప్పుడే పసిపారుడే ధ్రువుడు తెలుసుకున్నప్పుడు మనందరికి కూడా ఆ యోగం పట్టడానికి, ఆ సాధన చేయడానికి ఇప్పుడు కనుక మనం మొదలు పెడితే, ఒకవేళ నేను రుద్రాలను అయిపోయినాను అయినా కూడా యోగ భ్రష్టోభిజాయతే, నేను ఇప్పటిదాకా చేసుకున్న మంచి ఏదైనా ఉంటే ఆ మంచి నుంచే మళ్ళీ ఇన్ కంటిన్యూషన్ అంటే మనకి మరో జన్మ ఇస్తాడట. ఇచ్చి అప్పుడు మనకి స్థానాన్ని కల్పిస్తాడు. ఇప్పటికైనా పూర్తి చేసుకోరా, శరణాగతిని పొంది నువ్వు మోక్షాన్ని పొంది తద్వారా జనన మరణ చక్రాన్ని వదిలేసి ఈ సంసార జీవనానికి బయటపడిపో అని చెప్పి భగవంతుడు మనకి వెన్ను తట్టి లేపుతున్నాడు అనమాట. ఈ విషయాన్ని, అంశాన్ని క్షేత్రజ్ఞ భాగ్యంలో చాలా చక్కగా కృష్ణ పరమాత్మ చాలా అంటే చాలా విశదంగా